అభిమానులందరూ సుశాంత్ని అభిమానంతో పాటు ఆశీర్వదించడానికి వచ్చారు. చాలా సంతోషంగా ఉంది. నాకు సంబంధించినంతవరకు మా ఆశీర్వాదం ఎప్పుడూ ఉంటుంది. ఇవాళ ఒక్కరోజే కాదు. అసలు ఇతను పుట్టినప్పుడే అమెరికాలో పుట్టాడు. పుట్టినప్పుడు నేను ప్రేమకానికి షూటింగ్కి విశాఖపట్నంలో ఉన్నాను. అక్కడికి కబురు వచ్చింది. చాక్లెట్లు పంచాను. విశాఖపట్నంలో మా యూనిట్కి అందరికీ పంచాను. ప్రేమకానుక రాఘవేంద్రరావు గారు డైరెక్ట్ చేస్తూ ఉన్నారు కదా, అప్పుడు అక్కడ ఉన్నాం. అప్పటి నుంచి ఇప్పటి వరకు మామూలుగా 10 మంది ముందు ఆశీర్వదించాల్సిన అవసరం ఏమీ లేదు. తాతగారికి ఒక యాక్టర్కి 10 మంది ముందు ఒక యాక్టరు ఆశీర్వదించడం వరకు అవసరం ఉంది. ఇప్పుడు నాకు 2 రకాల అవకాశం అన్నమాట. ఒకటి తాతగా, ఒకటి యాక్టర్గా. అనేక సంవత్సరాల నుంచి మీ అభిమానం పొందుతున్న నేను నా మనవడిని ఆశీర్వదించడం ఒక ధర్మం. అది కాకుండా తాతగా ఆశీర్వదించడం మరొక ధర్మం. ఈ 2 సమానమే. ఏమైనా ఎవరు కూడా నలుగురిలో ఆశీర్వదించినా ఆశీర్వదించకపోయినా ఆశీర్వాదాలు ఎప్పుడూ ఉంటాయి కుటుంబ సభ్యులకు. అలాగే సుశాంత్కు కూడా. మరొక ప్రత్యేకంగా ఆశీర్వదించవలసింది ఏముందంటే, ఇతను అభిమానులు మాత్రమే కాకుండా అందరూ మెచ్చుకునే విధంగా పెద్ద హిట్ కొట్టాల్సిన అవసరం చాలా ఉంది. ముందు హిట్లు కొట్టడం, తర్వాత తేలిపోవడం కాదు మా కుటుంబానికి ఉన్న లక్షణం. నెమ్మదిగా ప్రయత్నించి నడిచి 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 పరిగెత్తడం, ఆఖరి వరకు పరిగెత్తడం మా కుటుంబ లక్షణం. అందుచేత సుశాంత్ ఈ అడ్డ బిడ్డ దొడ్డ ఇవన్నీ మాకు అలవాటు లేవు. ఇవన్నీ ఇప్పుడు ఏదో మరి మీ కుర్రాళ్ళకు తగినట్టుగా పెట్టినట్టున్నారు ఈ అడ్డ. మరి ఇది మీ అందరి అభిమానమే కాకుండా ఆంధ్రప్రదేశ్ ప్రజలందరి అభిమానం చొరగొని ఎంతో విజయవంతంగా నడవాలని నేను మనసారా కోరుకుంటున్నాను. ముఖ్యంగా సుశీల, శ్రీనివాసరావులు ఇద్దరు నిర్మాతలు కదా, ఎంతో కష్టపడి తీస్తున్నారు. డైరెక్టర్ కార్తీక్, మిగతా టెక్నీషియన్స్ ఎంతోమంది కష్టపడి పనిచేస్తున్నారు. దీన్ని ఎలాగైనా పెద్ద పిక్చర్ చేయాలని, అందరూ మెచ్చుకునే విధంగా ఉండాలని వాళ్ళ శాయశక్తిలో వారు ప్రయత్నిస్తున్నారు. ఆ ప్రయత్నానికి ప్రతిఫలంగా మంచి విజయవంతమైన చిత్రం రావాలని నేను మనసారా కోరుకోవడం న్యాయం. అంటే అనేక సంవత్సరాలుగా ఆర్టిస్టుగా ఉన్న నేను అభిమానించడం, ప్రతి ఇండస్ట్రీ కళకళలాడుతూ ఉంటుంది ఓ పిక్చర్ బాగుంటే. అలా కాకుండా ప్రత్యేకంగా నా రక్తానికి సంబంధించిన వాళ్ళు పిక్చర్ కాబట్టి మరింతగా నాకు కోరిక బలంగా ఉంది. అందుచేత ఇది చాలా విజయవంతంగా పోవాలి నేను మనసారా కోరుకుంటున్నాను. తద్వారా అనేక సంవత్సరాలు నట జీవితం విజయవంతంగా కొనసాగాలని సుశాంత్ని ఆశీర్వదిస్తున్నాను. అది ఆ ఆశీర్వాదం ఎప్పుడు ఉంటుంది. మీ ఆశీర్వాద బలం, మీ అభిమాన బలం కూడా ఉండాలని మనసారా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.